అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం దుర్మరణం చెందింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణించిన హెలికాప్టర్ గాల్లోనే తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. హెలికాప్టర్లో మంటలు చెలరేగడంతో 6 మృతి చెందారు. వారిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం ఇరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ టెక్ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం చెందింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీద వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణించిన హెలికాప్టర్ గాల్లోనే తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. హెలికాప్టర్లో మంటలు చెలరేగడంతో 6 మృతి చెందారు. వారిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. పోటాపోటీ క్యాంపులు నడుపుతున్న టీడీపీ, వైసీపీలు శిబిరాలను విదేశాలకు తరలించాయి. క్యాంపు రాజకీయాలపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో జనసేన కార్పొరేటర్ల మలేషియా టూర్కు టీడీపీ ఏర్పాట్లు చేయడం, క్యాంపుకు వెళ్లేందుకు సగం మంది కార్పొరేటర్లు అంగీకరించకపోవడంతో మున్సిపల్ మేయర్ పీఠం ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కౌన్సిల్లో జనసేన బలం 11గా ఉంది. అలాగే అవిశ్వాస రాజకీయాలకు కమ్యూనిస్టు పార్టీలు దూరంగా ఉండడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే రాష్ట్రంలో అత్యంత పెద్దదిగా ఉన్న
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేయర్ అవిశ్వాస తీర్మానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నోటీస్ జారీ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు సుమారు 26 మంది పైచిలకు మలేషియా వాళ్ళతో కార్పొరేట్ తరలించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు బెంగళూరులో క్యాంప్ లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా కొలంబో తీసుకెళ్లిన పరిస్థితి. శ్రీలంక కూడా టూర్ నిన్న రాత్రి పయనమైన పరిస్థితి. అయితే ప్రధానంగా 74 మంది ఉండాల్సిన అవిశ్వాస తీర్మానం ఓకే అవ్వాలి అంటే 74 మంది ఉండాలి. అయితే దానికి సుమారు 4 నుంచి 5 మంది సభ్యులు ప్రస్తుతానికి అయితే తక్కువగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైసీపీ కూటమిలో ఎవరైతే క్యాంప్ లో ఉన్నారో క్యాంప్ లో ఉండే వాళ్ళ నలుగురిని ఎలాగైనా లాగేయాలని కూటమి నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళకి అధికార పార్టీ నేతలకి అందకుండా వైసీపీ నేతలు మరింత జాగ్రత్త తీసుకున్నారు. ఎలాగైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, వాళ్ళ అనుక్షణం కూడా ఫ్లైట్ కూడా ఏ ఫ్లైట్ మారుస్తున్నారు, ఏ దేశం తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుస్తున్నారు, అక్కడ ఉండే కార్పొరేటర్లకు కూడా తెలియకుండా జాగ్రత్తలు వహిస్తూ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళని కొలంబో తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇది మాత్రం ఏదైనా ఎలాగైనా అవిశ్వాసం వీగిపోతేనే బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కర్ణం ధర్మశ్రీ లాంటి వారు పనిచేస్తూ ఉంటే ఎలాగైనా నెగ్గుకొస్తామని చెప్పి పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ కూటమి గెలుస్తారా, వైసీపీ పంతం నెగ్గించుకుని మళ్ళీ వాళ్ళ మేయర్నే ఉంచుతారా అనేది ఏప్రిల్ 19వ తేదీ, ఈ నెల 19వ తేదీన అయితే ఈ మిస్టరీ వేడవచ్చు. వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి ₹1,00,000 కరెంటు బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది. ఇంత మొత్తం బిల్లు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఆరోపించింది. మనాలిలో ఉన్న తమ ఇంటికి ఈ నెల 1,00,000 కరెంటు బిల్లు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ మధ్య కాలంలో తాను ఆ ఇంట్లో ఉండలేదు. దీంతో ఆ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కంగనా విరుచుకుపడింది. इतनी दुर्दशा की हुई है और जब बाहर भी खबरें पढ़ते हैं कि मेरे को इस महीने गांधी जी मेरे को इस महीने मेरे मनाली के घर का 1,00,000 रुपया बिजली का बिल आया, जहाँ मैं रहती भी नहीं. सोचिए, तो हम देखते हैं और कल जो है 10 रुपये इतनी दुर्दशा की हुई है. और समोसों पे इनकी एजेंसियां जो है वो हम पढ़ते हैं और शर्मिंदगी होती है कि क्या हो रहा है. पर हमारे पास एक मौका है. आप सब हमारे जो भाई बहन हैं, कर्मठ लोग हैं, आप लोग ग्राउंड पे इतना काम करते हैं, ये हम सबका ही दायित्व है कि इस देश को और प्रदेश को, हमें जो प्रदेश को खासकर जो है हमें जो है उन्नति के रास्ते पर चलाना है. और मैं तो कहूँगी एक तरह से ये भेड़िए ही हैं, इनके चुंगल से हमें हमारे प्रदेश को निकालना है. और जिस तरह से हम लोगों ने चारों की चारों जो सीटों पर जो है लोकसभा की सीटों पर जो है भगवा झंडा लहराया, उसी तरह से अब अगले चुनाव में जब भी 27 में होंगे हमें यहाँ पे. ఇక రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి పంపిన కరెంటు బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ హెచ్పిఎస్ ఈబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఎంపీ ఇంటికి వచ్చిన బిల్లు ₹1,00,000 కాదని 55,000 మాత్రమేనని తెలిపారు. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా మొత్తం ₹91,100 బిల్లు వచ్చిందన్నారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా దాదాపు 9,000 యూనిట్ల విద్యుత్తును ఉపయోగించిందన్నారు. అందుకే ఒక నెల బిల్లు ₹55,000 వచ్చిందని అన్ని లెక్కలతో సహా మీడియాకు చూపించారు. తాము బీజేపీ ఎంపీకి ₹700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. पार्लियामेंट्री कंस्टिट्यूंसी की माननीय सांसद मैडम कंगना रनौत जी ने एक इशू रेज किया था जो सोशल मीडिया और इलेक्ट्रॉनिक मीडिया में, प्रिंट मीडिया में आया कि उनको इलेक्ट्रिसिटी बोर्ड ने जो है वो ₹1,00,000 का बिल जो है उनका जो घर है उसके लिए रेज किया है. तो मैं यहाँ बताना चाहूँगा कि वो जो बिल है वो ₹1,00,000 का नहीं है, वो 91,000 रुपीज़ कुछ हज़ार का है. और उसमें जो ये बिल है, जो लास्ट उन्होंने बिल जो नवंबर दिसंबर का जो नेचुरली कम्युलेट हुआ होगा, जो उन्होंने बिजली यूज़ करी थी,
वो उन्होंने 16 जनवरी को पे किया था। 16 जनवरी के बाद उन्होंने जो उनको बिल जनवरी का दिया गया, फरवरी का दिया गया, वो पे नहीं किया था। और अब मार्च का भी ये 20 डेज का साइकिल जो है वो बिलिंग का हो गया था। तो उनको जो अभी अदायगी करनी पड़ी है वो पुराने जो एरियर्स हैं 31,000 से ऊपर के और प्लस 55,000 रुपीज़ के जो 28 डेज का जो मार्च का बिल था उनकी अदायगी करनी पड़ी है। तो ये अमाउंट 91,000 रुपीज़ का जो अदर चार्जेस हैं उनको मिला के हो जाता है। तो ये एरियर्स की वजह से जो है वो अमाउंट ज़्यादा हुआ है। यदि टाइमली बिल पे कर दिया होता तो नेचुरली उनको कम पे करना पड़ता। तो क्या उन्होंने अभी बिल पे कर दिया है? जी ये बिल पे कर दिया है उन्होंने अभी। जी तो आपकी तरफ से नहीं, उन्होंने कोई व्यक्तिगत रूप से मेरे से पूछा नहीं, ना ही तो उन्होंने शिकायत करी थी। मीडिया में आया था तो अब हमारे ध्यान में आया था तो मैंने कहा हम इस चीज़ को क्लियर करते हैं। और इसको हमने एक प्रेस नोट के माध्यम से भी क्लियर किया कि उनका ये जो बिल है जिसमें उनको 700 रुपये की सब्सिडी भी मिली है वो कहीं कोई गलती जो है वो इलेक्ट्रिसिटी बोर्ड की नहीं है और ये बिल ठीक है। ये एरियर्स थे पिछले समय से जो उन्होंने पे नहीं की। అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలో ఊడదీసి కొడతానని చేసిన వ్యాఖ్యలను కర్నూలు ఎంపీ నాగరాజు ఖండించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల ద్వారా అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు ఆ పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ శాంతి భద్రతలకు ఏ విధంగా అయినా విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని చేసిన వ్యాఖ్యలను కర్నూలు ఎంపీ నాగరాజు ఖండించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల ద్వారా అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు ఆ పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదన్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ శాంతి భద్రతలకు ఏ విధంగా అయినా విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ చేపట్టారు. మార్నింగ్ వాక్లో భాగంగా వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాకింగ్ చేస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రామాలయం వీధిలో సీసీ రోడ్డు వేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఇక అలాగే గ్రామాల్లో ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ తో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదే విధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145% పెంచడం మదుపర్లలో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను పసిడిపైకి మళ్లించడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. గురువారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై 3,000 వరకు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 93,380 రూపాయలకు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా నిన్న భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ముంబైలో కిలో వెండి ధర ఏకంగా 2,000 రూపాయలు పెరిగి 95,000 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 5,000 రూపాయలు పెరిగి 1,07,000 రూపాయలుగా నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కలకలలాడుతుంది. ఇక సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేయడంతో అమెరికా మార్కెట్తో పాటు ఆసియా మార్కెట్లు నేడు భారీ లాభాలు అందించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1144 పాయింట్లు లాభపడి 74,991 దగ్గర కొనసాగుతుండగా ఇక నిఫ్టీ 373 పాయింట్లు లాభపడి 22,773 దగ్గర కొనసాగుతుంది. ఇక టీసీఎస్ షేర్లు పతనం కాగా ఫార్మా మాత్రం లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీలో సిప్లా, టాటా మోటార్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిండాల్కో ప్రధాన లాభాలను ఆర్జిస్తున్నాయి.